బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా మంచి బజ్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యూబీఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద రన్ టైం 2 గంటల 32 నిమిషాల రన్ టైం తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉంది తండేల్ మూవీ. ఇక సినిమాకు సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసిందని చెప్పాలి. మొత్తం మీద స్టోరీ పాయింట్ ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ ఒకరంటే ఒకరికి ప్రాణమైన హీరో హీరోయిన్స్ అనుకోకుండా ఒక కారణం వలన విడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా కథ పాయింట్. ఈ విడిపోవడానికి పాకిస్తాన్ ఒక కారణం అవ్వగా అక్కడ నుండి కథ ఎలా టర్న్ తీసుకుంది, హీరో హీరోయిన్లు కలిసారా లేదా అనేది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్స్ క్యూట్ లవ్ స్టోరీ మంచి సోల్ఫుల్ మ్యూజిక్ తో ఆకట్టుకుంటూ సాగి ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమా మీద సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగేలా చేస్తుందని, సెకండ్ హాఫ్ లో మెలో డ్రామా అక్కడక్కడ ట్రాక్ తప్పినట్లు అనిపించిన చాలా చోట్ల ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ లెవెల్లో, సెకండ్ హాఫ్ గుడ్ అనిపించే లెవెల్లో ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఓవరాల్ గా సినిమా అబవ్ యావరేజ్ రేంజ్ కంటెంట్ ఉన్న సినిమా అని చెబుతూ ఉండటం విశేషం. నాగచైతన్య రీసెంట్ మూవీస్ మీద చాలా బెటర్ కంటెంట్ అలాగే బెటర్ మ్యూజిక్ తో తండేల్ మూవీ ఉంటుందని, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉంటాయని చెబుతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక నాగచైతన్య సాయి పల్లవిల కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఉంటాయని, యూత్ కి లవర్స్ కి బాగా నచ్చేలా ఆ సన్నివేశాలను డిజైన్ చేశారని చెప్తున్నారు. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకు మంచి రెస్పాన్సే సొంతమైందని చెప్పాలి. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మినిమం యావరేజ్ టు గుడ్ అనిపించే టాకును సినిమా సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా దుమ్ములేపే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత నాగచైతన్య ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.